వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నామిడే గారు. సో సీఎం ఇండియన్ బ్యాంక్, రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ ఫ్యాకల్టీ గెస్ట్ కూడా. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, సో ఫార్ సో ఫైన్. ఓకే సార్, ఇప్పుడు సామాన్యంగా చాలామంది ప్రజలకి ఉన్న డౌట్స్ ఏంటంటే, సో ఈ మధ్య వార్స్ అన్నది స్టార్ట్ అయ్యాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాక్ మార్కెట్ అన్నది కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఒక్కోసారి ఉంటుంది, ఉండకపోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రాబోయే ఈ 3 monthsలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? మనకి టైము బ్రాడ్లీ 3 కేటగిరీస్గా విభజిస్తాము. ఓకే. బిజినెస్ పరంగా కూడా ఏ రకంగా చూసినా కూడా స్మాల్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. స్మాల్ కన్నా ఇంకా చిన్నగా వస్తే వీసే ఇన్స్టెంట్ ఆర్ వీసే మూమెంట్. అంటే అప్పటికప్పుడు అంటారా? అప్పటికప్పుడు ఇన్స్టెంట్. ఈ మనీ కూడా ఇన్స్టెంట్గా మనీ వచ్చే ఇవి కూడా ఉన్నాయి. ఆన్ ఏ డైలీ బేసిస్. ఓకే. ఆన్ ఏ డైలీ బేసిస్ వీ కెన్ ఎర్న్. అంటే రోజు కూలీ అనుకోవచ్చు. కూలీ చేస్తే కూలీ అంటే మనమంతా కూలీలమే. ఇన్ వెరీ బ్రాడర్ సెన్స్. కొంతమంది తెలివితో పనిచేస్తారు, కొంతమంది శరీరంతో పనిచేస్తారు. అంటే ఎక్స్క్లూజివ్తో మైండ్తో కానీ ఎక్స్క్లూజివ్ బాడీతో కానీ చేసే పనులు ఉండవు. కానీ మేజర్ కాంపోనెంట్ ఏంది అనేది ప్రశ్న. ఐ యూజ్ 80-90% ఆఫ్ మై బ్రెయిన్. దాన్ని సప్లిమెంట్ చేయడానికి మై బాడీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఓకే. ఇది ఇంటెలిజెంట్ వర్క్ ఆర్ దిస్ ఏ స్మార్ట్ వర్క్. ఓకే. కూలీ కూడా బుర్ర యూజ్ చేస్తాడు. తట్టలో మట్టి పోస్తున్నానో ఎత్తుతున్నానో దాన్ని కూడా ఆలోచించాలి. కానీ 80% బాడీ వర్క్ చేస్తుంది, 20% మైండ్ వర్క్ చేస్తుంది. అవును. ఈ స్మార్ట్ వర్క్ డబ్బులు ఎక్కువ పని రావాలి అంటే హార్డ్ వర్క్ కొంత అవసరమే, కానీ స్మార్ట్ వర్క్ చాలా ఉండాలి. అంటే మార్కెట్లో ఎక్కడెక్కడ డబ్బులు సంపాదించే అవకాశము మనకున్న ఏజ్ను బట్టి, క్వాలిఫికేషన్ బట్టి, ఎక్స్పీరియన్స్ను బట్టి. ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. మరి ఏజ్ అందరికి వస్తుంది, ఇట్స్ ఎ ఫిజికల్. ఓకే. ఏజ్ అందరికి వచ్చినప్పుడు వాట్ డిఫరెన్షియేట్స్ యూ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద సేమ్ ఏజ్. నాకు 30, నాతో పాటు అదే రోజు పుట్టిన వాళ్ళు ఇంకొక ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు. మా లొకాలిటీలోనూ కనీసం 100 మంది ఉంటారు. బట్ వాట్ డిఫరెన్షియేట్ ఈజ్ వాట్ ఈస్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ గెయిన్డ్, what is the course you have studied. Yes, sir. Qualification, that is only academic part of it. How the experience comes, పార్ట్లీ ఏజ్ని బట్టి వస్తుంది, పార్ట్లీ మీ క్వాలిఫికేషన్ బట్టి కూడా వస్తుంది, కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. హౌ డూ యూ గెయిన్ ద ఎక్స్పీరియన్స్? బై వాచింగ్, అబ్జర్వింగ్ ద సొసైటీ అండ్ మార్కెట్. ఎస్ఎంఎస్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ ఏం స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో, ఏవి నాకు యూస్ఫుల్, ఏది నేను అవైల్ చేసుకోవచ్చు, మార్కెట్లో ఏం దొరుకుతుంది, ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, ఏ ప్రోడక్ట్ తక్కువ దొరుకుతుంది, ఎక్కడ దీనికి ఇంటర్నేషనల్గా కూడా ఆలోచించవచ్చు, నేషనల్గా లోకల్ కూడా ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేటువంటి మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. గవర్నమెంట్ స్కీమ్ తెలియాలి, మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ సొసైటీలో కన్జ్యూమర్స్ అంటే మార్కెట్ సొసైటీకి లింక్ అయ్యి ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, దానికి సప్లై ఏమన్నా షార్ట్ ఉంటే డిమాండ్, సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుతుంది. అవును. సో ఇదంతా మార్కెట్ వాచ్ అంటాము. అవును. కరెంట్ మార్కెట్ ఎట్లా ఉంది అనేది ఒక వాచ్. ఫ్యూచర్లో అంటే వీ కెనాట్ ప్రిసైజ్లీ చెప్పలేము, కానీ ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రిడిక్ట్ చేసినప్పుడు కనీసం ఒక 70-60% యాక్యురసీలో ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ ఏ ఫ్యూచరిస్టిక్ మార్కెట్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎర్న్ మనీ అమ్మ. ఎస్, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్.